వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ప్రేమ మా దగ్గరే ఉంది, ఇంకెవరి దగ్గర లేదా ఏంటి? మీ ప్రేమ చాలా ఎక్కువైపోతుంది అన్నగారు. అంటే ఒక ప్రేమ ఒక స్థాయిలో ఉంటే ఆ ప్రేమ అసలు పట్టలేనంత అయిపోతుంది అనమాట. ఎవరికైనా ఇబ్బందా? ఎవరికి ఇబ్బంది లేదు కానీ ఎవరికైనా బాధ అసలు ప్రేమ అంటే ఇలా ఉంటుంది. ఇంత ఘాటు ప్రేమ ఉంటుందా? ఇంత లేటు వయసులో ఇంత ఘాటు ప్రేమ ఉంటుందా? ప్రేమకి లేటు ఇవన్నీ ఉండవు నాకు రాదు. అంతేనంట. ఇప్పుడైనా ప్రేమ అన్నది అది స్వచ్ఛం. దీనికి ఎలా ఉంటుంది? ఇదే చూస్తున్నారు కదా, మీ ఇద్దరి మధ్య ఉన్నది ఆ ప్రేమ. రాజా రాజు, రాజా రాణి, రాజా రాజు, రాజా అనగా సూపర్ అని బా. రాజా చీర అంటే కాదు, అది కాఫీ అంటే కాదు, నీ చీర పూజగాడ సూపర్. ఏంటి టిఫిన్ అంటే కాదు, నీ చీర. అబ్బబ్బబ్బబ్బ అసలు రాజా రాణి. ఇదేంటిది? ఒకలా సిల్క్ సారీ నువ్వు కట్టుకుంటే ఆ సారీ సూపర్ అన్నాను. అంటే మా తాలూకా బిజినెస్ యాడ్ బ్రహ్మాండంగా మీరు చెప్తున్నారు, అంతవరకు రీచ్ అవుతుంది. మేమేం కావాలి, మీ యాడ్స్ మీరే చేసుకుంటాం. మేమేం కావాలి చేసుకుంటున్నాం. మేమేం కావాలి సారీ సూపర్ అని అంతే. బాబా సేమ్ అదే చెప్తారు, సూపర్ అని ఎలా చెప్పారు రాణి గారికి. ఇప్పుడు కూడా అలాగే సూపర్ అని చెప్తున్నారు. సూపర్. ఏం రాణి గారు ఎలా అనిపించింది అప్పుడు? మీరు పోయి కాఫీ ఇచ్చారు, కాఫీ తాగలకే ఆయన అసలు మైమర్చిపోతారు అనమాట. అసలు యాడ్ అంతా క్రియేట్ సూపర్ అంటాడు. యాడ్ తను క్రియేట్ చేశారు ఓన్ గా. అదంతా అది చాలా వైరల్. మీరు చేసినా ఆ క్రెడిట్ మీరు తీసుకోలేండి. ఏది చేసినా ఆయనకే ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆయన మీద మీకు అంత వల్లమాలిన ప్రేమ అనమాట. ఆ ప్రేమ ఎలా దాచుకుంటున్నారో లోపల అసలు అర్థం కావడం. అంత ప్రేమ ఉంది చూడు. ఎంత నేను అడగక ముందే యాడ్ ఆయనే క్రియేట్ చేశాడని చెప్తాను. నేను అడగలేదు, అది అంత ప్రేమ. అసలు ఎంత థీమ్ మేము రెడీ చేసుకుంటాం, డిస్కస్ చేస్తాం, ఇది తెద్దాం అనుకుంటాం, తీసేస్తాం. అంతే ఆలోచించే లో డైరెక్టర్ మాదే, కెమెరా మాదే, స్టూడియో అంతా ఉంటది. మాకు మేమే డైరెక్షన్. దువ్వాడ రాజా రాజు, దువ్వాడ రాజా మీరు. ఆమె రాజు రాజా, మీరు దువ్వాడ రాజా అంటున్నా. ఏ రాణి అంటున్నా నేను? రాణి కాదు, రాజు. ఆమె రాజునా? రాజీ. రాజీ మీరు అర్థం కాలేదు. రాజు రాజా, రాజు రాజా. మీరు రాజా అంటారు కదా మిమ్మల్ని. నన్ను రాజా అంటారు, నేను రాజు అంటాను. రాజు అదేంటది? ఆమె యాక్చువల్గా రాజులమ్మ అనే ఒక అమ్మవారు. ఆ అమ్మవారి తాలూకా భక్తురాలు రాజ్యలక్ష్మి ఆమె పేరు. ఆ పేరు నుంచి నేను రాజు అని పిలుస్తాను. ఇప్పుడు అమ్మవారు, ఆమె అమ్మవారిని కొలుస్తారు. అమ్మవారిని కొలిచి భక్తురాలు. ఆ భక్తురాల్ని మీరు ప్రేమిస్తున్నారు అంతే కదా? 4 సంవత్సరాల నుంచి ఇది నడుస్తున్న స్టోరీ. ఫస్ట్ మీరే కదిపారు. ఎవరితోనూ మీకు ఈ మధ్య సంబంధం ఉందంట అని అడిగిన మొట్టమొదటి చూపు మరొకరి వైపు అన్నప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే నాగరాజ్. ఈ సబ్జెక్ట్ ని ఎంతవరకు తెచ్చింది కూడా నాగరాజ్. ఈ రోజు మీ ప్రేమ ఇంత ఘాటు ప్రేమ ఇంతలా పోతాంది అంటే అసలు ఇంకా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ప్రశ్న అదేంటది? స్పీడ్ గా ఎలక పిల్ల లాంటి ఒక బండి, అది దాంట్లో మీరిద్దరు మీతో అదేదో బండి డ్రైవ్ చేశారు. అది ఒక అభిమాని తను అది తయారు చేశారు ఆ బండిని, ఎలక్ట్రికల్ ని. అది ఎలక పిల్ల దాన్ని పాపం మాతో ఒప్పించి ఇచ్చాడు. ఎలక పిల్ల మీద ఏనుగు పిల్లలు ఎక్కినట్టు ఉన్నాయి. అదొక బ్యాటరీ బైక్, ఇది యాడ్ ఇవ్వండి అని అన్నాడు. ఒక మాట చెప్పండి అన్న, నేను తయారు చేసుకున్నాను, 5 బళ్ళు ఉన్నాయి, ఎక్కువైతే ఆర్డర్ అయితే పెడతాను అన్నాడు. ఓకే ఇద్దాం అనేసి నేను యాడ్ చేస్తూ తిరిగి ఎక్కమన్నాను. ఒక రౌండ్ కొట్టి నేను అప్పటికి చెక్కాను ఆ బండి సైజ్ ఏంటి, నా సైజ్ ఏంటి, నేను ఎక్కనండి అని చెప్పా. ఓపెన్ గా చెప్పా ఆ బండి సైజుకి నా సైజ్ ఎక్కిచ్చారు. ఇలా ఇద్దరు వెళ్ళొచ్చని చూపించాలి కదా బండి మీద. చూపించాం. ఓహో భయంకరంగా వెళ్ళింది ఆ బళ్ళు. ఎన్నో సేల్ అయినాయి. ఏమి చేసినా భయంకరంగా వెళ్తుంది. సేల్ అయిందట, బాగా సేల్ అయిందట. నేను చెప్తున్నా దువ్వాడ శ్రీనివాసన, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు మామూలుగా ఉండేదన్న దువ్వాడ శ్రీనివాసన్ అంటే. మీరు జంట కలిసిన తర్వాతనే ఏది చేసినా వైరల్ అన్నా. ఎందుకన్నా అంటే అసలు మీ వల్ల అది సాధ్యమైంది, ఆవిడ వల్ల సాధ్యమైంది? అది లేదు, మాధురి టాలెంటెడ్ పర్సన్. ఇప్పుడు నేను చెప్పేస్తే ఇప్పుడు మాధురి ప్లేస్ లో ఇంకో విమెన్ అయితే ఈ స్థాయికి రాదు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఇంకో విమెన్ అనుకోండి ఇంతవరకు రావటం జరగదు. ఎందుకంటే పర్సనల్ షీఈస్ టాలెంటెడ్ పర్సన్. అంటే మాట చెప్పగలదు, బిజినెస్ లో గానీ, ఎక్స్ప్రెషన్ లో గానీ, లేదా భరతనాట్యంలో గానీ, 10 మందికి సేవ చేసే విషయంలో గానీ, ఎవరికైనా సహకరించే దానిలో గానీ
చేతికి ఎముక ఉండదు. దువ్వాడ గారిని ప్రేమించే విషయంలో గానీ టాలెంటెడ్ కదా, టాలెంటెడ్. ప్రేమించిన విషయంలో, నేను ప్రేమించే ఒంటరి అయిపోయినప్పుడు నాకంటూ ఎవరు లేనప్పుడు 2021 సంవత్సరం 2022 సంవత్సరం నుంచి అంతా తానే నిలబడింది కదా. నిలబడి 23 ఎన్నికలు నిర్వహించింది, 24 ఎన్నికలు నిర్వహించింది కదా. నిర్వహించి బ్రహ్మాండంగా ఆ కార్యక్రమాలు ముందుకు నడిపించుకుంటూ నేను చేస్తున్న పనిలో 50% షేర్ తను తీసుకొని పనిచేసింది కష్టపడి. ఇవన్నీ బాధ్యత వహించటమే కదా. కాబట్టి నాకు ఈ రోజు ఆ క్రెడిబిలిటీ తనకుంది. ఎంతో మంది అందగాళ్ళు ఉంటారు, మంచి మంచి నాయకులు ఉంటారు. అయినా అదే ప్రేమ ఎందుకు నచ్చాడు, అదే ప్రేమ ఏంటి అనేది నాకు నచ్చింది. ఎందుకు మీ పక్కన నిలబడ్డారు? 60 ఆవిడేమో ఇంటర్వ్యూలో ముసలోడే గాని మహానుభావుడు అంటే అన్నారు. ఎంతో మంది అందగాళ్ళు ఉండొచ్చు, ఎంతో మంది డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, కానీ దువ్వాడ శ్రీనివాస్ వన్ అండ్ ఓన్లీ పీస్. అంతే, సింగిల్ పీస్ సింగిల్ పీస్ అన్ని. చాలా గొప్పవారండి మీరు. నిజం అది కాదు. ఆ ఇంటర్వ్యూలో ఎందుకు అన్నారు ముసలోడే గాని మహానుభావుడు అని అన్నారు? ఎందుకు అన్నారు? నాకు డైలాగ్ ఇష్టం. ఏ డైలాగ్ ఇష్టం అంటే ముసలోడే అంటే 60 years ముసలోడే గాని ఆ ఏజ్ కాదు మహానుభావుడు. ఏ సందర్భంలో ఎందుకు అనాల్సి వచ్చింది? అది ముసలోడే గాని మహానుభావుడు అంటే ఎందుకు అనిపించింది అలా మీకు అని? అంటే అందరూ ముసలోడు ముసలోడు అంటున్నారు కదా, ఒరే ముసలోడు కాదురా అంతకు మించి మహానుభావుడు అని చెప్పడానికి చెప్పా. అంతకు మించి మహానుభావుడు, ముసలోడు కాదు అంతకు మించి మహానుభావుడు అంటే ముసలోడు ఎందుకు పెళ్లి చేసింది అంటే ముసలోడు కాదు అంతకు మించి మహానుభావుడు అని. ఓకే ఓకే. మరి బాధ లేదా మీకు ఎవరైనా ముసలోడు అంటే? ఎందుకు బాధ అనిపిస్తుంది? అసలు అతన్ని అన్నవాడికి వచ్చి అతనితో ఏ విషయంలో ఫైట్ చేయమనండి, పోటీ పడమనండి. దానిలో ఏ విషయంలో పోటీ పడాలో ఇంకా రెజ్లింగ్ దమ్మనండి అతనితో. నేను జిమ్ బాడీ అంతే కాదు, 6 ప్యాక్ కాదు, జస్ట్ ఫిట్ ప్యాక్. ఫ్యామిలీ ప్యాక్ నా బాడీకి ఫిట్ ప్యాక్. ఇప్పుడు ఇక్కడ ఫైట్ అంటే రెజ్లింగ్ కాదు, పాదయాత్ర చేస్తాను ఇప్పుడు త్వరలో. ఒక 2000 కిలోమీటర్లు ప్లాన్ చేసుకుంటున్నాను. నాతో కంటిన్యూస్ గా మొదటి నుంచి ఆఖరి రోజు వరకు ఒక 70-80 రోజులు నడగలిగితే అదో గొప్పతనం. లేదా పెద్ద పెద్ద లీడర్స్ ని టార్గెట్ చేసి మాట్లాడతా. ఎవడ తప్పు చేసినాడు అవతలడు ఎవడని కూడా నేను చూడను, ఎంత పెద్దోడని కూడా చూడను, నేను ఏమైపోతానని కూడా చూడను, నేను మాట్లాడతా. ఏమైపోరు మీరు? ఆమె ప్రేమలో మునిగిపోయారు. మునిగిపోయారు. సముద్రం లాంటి మాధురి గారి అంటే అదే చెప్తున్నా కదా, నాకు పెద్ద సపోర్టింగ్ హ్యాండ్. ఇది వరకు లేనిది ఇప్పుడు నేను పొందగలిగాను. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే బిజినెస్ సపోర్ట్ నేనున్నాను. బిజినెస్ లో గానీ, రాజకీయాల్లో గానీ, దేనిలో చూసుకున్నా నేనున్నాను. ధైర్యంగా ఉండండి, మీరు ముందుకెళ్ళండి. నేను విన్నాను లేదా అది వైఎస్ఆర్ ఒక్కరికే చెందుతుంది. అంతేనంటారా? ఈ రోజు ఏమన్నా స్పెషల్ కనిపిస్తున్నారు ఇద్దరు? స్పెషల్ ఈ రోజు మా మ్యారేజ్ డే. పెళ్లి రోజా? ఓకే ఓకే. పెళ్లి రోజు అంటున్నారు కాబట్టి ఒక ప్రశ్న అడిగిన తర్వాత మళ్ళీ శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నాను. అంటే అఫీషియల్ పెళ్లి రోజా, అన్అఫీషియల్ పెళ్లి రోజా? చూడండి, ఇది అఫీషియలా అన్అఫీషియలా మాకు అనవసరం. ఇది చట్టపరమా చట్ట వ్యతిరేకమా కూడా మేము ఆలోచించలే. సంఘపరమా సంఘ వ్యతిరేకమా కూడా ఆలోచించలే. మేమిద్దరం కలిసి ఉండాలనుకున్నాం. ఉండేదానికి అర్థం ఉండాలి. ఆ అర్థం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. వెంకటేశ్వర స్వామికి, నేను నమ్మిన వెంకటేశ్వర స్వామి ఎదురుగా తిరుపతిలోనే స్వామికి చెప్పుకున్నాను. స్వామి ఎదురుగుండానే ఆమెకి నేను వివాహం చేసుకున్నాను. దట్స్ ఆల్. ఇది నాకు స్వామి, మాకెవడు పెద్దలు, మేము ఇద్దరమే. మాకు ఇంకో విషయం, మా కోసం ఎవడు రాడు, ఎవ్వరు రారు. ఎందుకు? మనిషి అనేవారు రారు, నిలబడరు. రారు అంతే, రారు. ఇష్టం ఉండదు, భయం, ఏదో కారణం ఉంటది, రారు. ఆ టైంలో మేము వెంకటేశ్వర స్వామికే చెప్పుకున్నాం. వస్తారేమో, ఎందుకు రారు? మన నియోజకవర్గం ప్రజలందరూ రమ్మంటే వస్తారు, కానీ మాకు స్వామికి మించిన బంధువు గానీ, ఆత్మ బంధువు గానీ, స్వామికి మించిన వాళ్ళు మాకు ఎవరు లేరు. మా ఇద్దరికి స్వామి ఫస్ట్ ప్రియారిటీ. ఓకే, నాకు అర్థం కాలేదు. ఎందుకంటే పత్రికలు కొట్టించి అందరికి, బంధుమిత్రులకు అందరికి పంచి, ఫ్రెండ్స్ పంచి, ఊర్లో అందరికి పంచి, వందల వేల మందిని పిలిచి వేద మంత్రోచ్చరణల మధ్య తాళి కట్టి, ఓకేనా, పాణిగ్రహణం చేసిన వారే ఎంతకాలం ఉంటారో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఫాట్ అయిపోతున్నాయట. వెంకటేశ్వర స్వామి మీరే ఉంది, మీ మొదటి భార్యతో మీరే ఉదాహరణ ఉంది. మరి అంటే పెద్దల సమక్షంలో ఆవిడ మిమ్మల్ని ఫస్ట్ ఇష్టపడ్డారా, అంటే మీరే ఆమెను ఇష్టపడ్డారా, ఏమనేది మనకు తెలుదు. ఎలా జరిగింది అంటే, మీరేమో అప్పుడు నాకు తెలిసి ఇంగ్లీష్ లెక్చరర్ విన్నాను, ట్యూషన్స్ చెప్పేవారు, ఇంగ్లీష్ ట్యూషన్ ట్యూటోరియల్స్ 3 ప్లేస్లు 3 జూనియర్ కాలేజ్ ఉండేవి. ఆవిడ వాళ్ళ ఇంట్లో పోరాడి మరి మిమ్మల్ని పెళ్లి చేసుకుంది అనేది నేను వినబడ్డాను. అప్పుడు జరిగింది పోరాడి. మరి అదే ఇంతవరకు నిలబడలేదు కదా.
పెద్దల స్వామి తాళి కడితే నిలవాలి అంటే ఊరికే వెంకటేశ్వర స్వామి దగ్గర మనసులో అనుకొని మేము పెళ్లి చేసుకున్నాం మమ అనుకుంటే ఎంతకాలం అంటే మాకు అదే సంతృప్తి. అంతేనంటారా? స్వామి వారు ఎదురుగా అనుకున్నాం, మాకు స్వామి అంటే అంతే, మా మనసుల్లో మా గుండెల్లో సర్వస్వం. కాబట్టి స్వామివారి ముందు అనుకున్నాం, స్వామివారి ముందే నేను ఆమెకి తాళి కట్టడం జరిగింది. కరెక్ట్ ఏడాది ఈరోజు డిసెంబర్ ఇది థర్డ్ యానివర్సరీ. థర్డ్ యానివర్సరీ. నాకు అర్థం కావడం లేదు, 3 యానివర్సరీ అయిపోయాయి, థర్డ్ కంప్లీట్ అయ్యి 4th ఇయర్ వచ్చాం. 3 సంవత్సరాలు పూర్తయింది. మరి ఏంటి అసలుకి ప్లానింగ్ ఏం లేదా? పిల్లలు అది ఇది ఇంకా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? ఎంజాయ్ కాదు, మా బాధ్యతలు. మేమేమి ఆమె 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాదు, నేనేమి 25 సంవత్సరాలు పడుచోండి కాదు. కాదు కాదు అంటే నేను చెప్పేది మా జీవితం కొంచెం చిన్నదే, నాకన్నా ఇప్పుడు 36 ఇయర్స్. నేను అనేది ఏంటంటే నాకన్నా చాలా చాలా చిన్న, 20 సంవత్సరాల పైచిలకు చిన్న. అయితే నేను అనేది ఏంటంటే మేము వివాహం చేసుకోవాలనో లేకపోతే ఇన్ఫాక్చుయేషనో ఆకర్షణ లేకపోతే లేనిపోని శారీరక సంబంధాల కోసమో చేసింది కాదు. మా కుటుంబ పరిస్థితులు విచ్ఛిన్నమైనప్పుడు, మేము రోడ్డు మీద పడినప్పుడు, ఇది తప్పని మాకు తెలిసి కూడా తప్పని పరిస్థితుల్లో మేము తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ నిర్ణయంలో భాగంగా మేమిద్దరం కలిసి ఉండాలంటే ఇలా తిరుగుతూ ఉంటే అసహ్యంగా ఉంటుంది. కాబట్టి ఒక నిర్ణయం తీసుకొని వెంకటేశ్వర స్వామి దగ్గర చెప్పుకొని మా పని మేము చేసుకుని ఇలా ఉంటున్నాం. అయితే మాకు ఉన్నారు పిల్లలు, ఇప్పుడు లేరేంటి? ఇప్పుడు మా బాధ్యతలు మాకు చాలా ఉన్నాయి కదా. వారసుడు కావాలని బాధ్యతలు మాకున్నాయి. అది దైవాధీనం. వెంకటేశ్వర స్వామి ఎలా నిర్ణయిస్తారో అది తెలియదు. మేము స్వామిని ప్రతిదీ నమ్ముతాం కదా, ఆయన నిర్ణయం స్వామి నిర్ణయం. సో మాకు ఉండవలసిన బాధ్యతలు మాకున్నాయి, ఇవి చెయ్యాలి. ఇవి చేస్తే సక్సెస్. అవన్నీ నెరవేర్చుకుంటా ప్రజా కార్యక్రమాలు ఉన్నాయి, రాజకీయం ఒకవైపోయింది. 2 చేతులు సంపాదిస్తున్నారు. మక్కులాస ద్వారా ఒక్క ఏడాదిలో 12 కోట్ల టర్న్ ఓవర్ చేశారంటే చిన్న వ్యాపారం కూడా కాదు, 10 నెలల్లోనే.